రేపు జరగబోయే ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామన్నారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని. ఉదయం 7 గంటలకు పోలింగ్ జరగనుండగా మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ జరుగుతుందన్నారు. అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లతో పకడ్బందీగా పోలింగ్ నిర్వహిస్తామన్నారు. 1,00,000కు పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని. మన షెడ్యూల్ అనుసరించి రేపు ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుండి కౌంటింగ్ కూడా రేపే మొదలవుతుంది. వీలైతే ఇండైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ ఉప సర్పంచ్ కూడా రేపే కంప్లీట్ అయిపోతుంది. మోస్ట్లీ అలాగే ఉంటుంది. ఒకవేళ కాకపోతే ఇంకొక రోజుకి డేట్ తీసుకొని ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కంప్లీట్ చేయబడతాయి. మరి ఈ సందర్భంగా 56,19,430 మంది ఓటర్లు నమోదై ఉన్నారు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ కోసం. మరి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా మా విన్నపం ఏంటంటే చక్కగా వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఒకవేళ మీరు సిటీస్లో ఉన్నా, ఇంకా వేరే గ్రామాల్లో కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా ఈ సందర్భాన్ని మీరు ఉపయోగించుకొని తప్పకుండా వచ్చి మీ ఓటును వేయవలసిందిగా మేము మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈ ఓటర్లకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మేము చేయడం జరిగింది. దానికోసం మీ అందరి కోసం ఒక చిన్న ప్రెజెంటేషన్ కూడా మేము తయారు చేశాము. ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని పోలింగ్ స్టేషన్స్లో మేము వెబ్కాస్టింగ్ పెట్టాము, ఈ పోలింగ్ స్టేషన్స్లో ఎటువంటి ఏర్పాట్లు చేశాము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవన్నీ ఓటర్లకు స్వేచ్ఛగా వచ్చి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించేందుకు మేము చేసిన ఏర్పాట్లయితే అబ్జర్వర్సు, మైక్రో అబ్జర్వర్స్ని కూడా నియమించి మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఇంకా బలంగా ఈ ఎలక్షన్స్ నిర్వహించేందుకు ఈ వ్యవస్థ కూడా అక్కడ చక్కగా గత 15 రోజుల నుంచి కూడా అక్కడే ఉన్నారు. అన్ని విధాలుగా ఓటర్లకు సహకరించడానికి వాళ్ళు అక్కడే ఉంటారు, తిరుగుతూ కూడా ఉంటారు. అలాగే కౌంటింగ్ కూడా చేయించి రిజల్ట్ డిక్లరేషన్ కూడా ఈ అబ్జర్వర్స్ చేస్తారు. 56,19,430 ఓటర్లు 37,562 పోలింగ్ స్టేషన్స్లో వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్లో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అంటే 12,960. అదే వార్డుల్లో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారంటే 65,455. సో ఇది చాలా గట్టి పోటీ అని మనం చెప్పుకోవచ్చును. చాలా చక్కగా కాంపిటేటివ్ స్పిరిట్లో ఇది జరుగుతుంది. కంపీటింగ్ క్యాండిడేట్స్ 3,834 సర్పంచ్ ఆఫీసెస్లోను, అలాగే 27,628 వార్డు ఆఫీసెస్కి గాను పోటీ చేస్తూ ఉన్నారు. వీరి భవితవ్యం మనం అనుకున్నట్టుగా ఈ 56,19,430 ఓటర్ల ఓటు హక్కు వినియోగం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఓటర్లకు ఇంకా ఏం చేశాము అనంటే ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ నిన్న సాయంత్రంతో అయిపోయింది. ముఖ్యంగా మరి ఫేజ్ 1కు 99% అయిపోయింది అన్నారు. 1 అర ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే అది ఈరోజు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం రిసెప్షన్ సెంటర్స్లో అన్ని పోలింగ్ టీమ్స్ కూడా మరి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాలెట్ బాక్సులను ఏ విధంగా ఉపయోగించాలి, దాన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి, ఇటువంటి డెమాన్స్ట్రేషన్స్ని కూడా వారికి వివరించడం జరిగింది. మరి నెక్స్ట్ ఓటర్లు వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ స్లిప్పులు అయితే పనికిరావు కదా, మీకు అందరికీ తెలుసు. వారు ఏమేమి ఉపయోగించుకోవచ్చు అంటే ఈ 18 రకాలైనటువంటి ఐడెంటిటీ కార్డ్స్ని వాళ్ళు చూపించుకొని ఆ ఎలక్టరల్ రోల్లో, ఆ మార్క్డ్ ఎలక్టరల్ కాపీస్లో వాళ్ళ పేరు కనుక ఉంటే వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చును.